ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? ఐదేళ్లో 10ఏళ్లో హోదా ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుని నిధులు ఇవ్వకుంటే పరిస్థితి ఏంటి? ప్రధానమంత్రితో మీటింగ్ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు వేసిన ప్రశ్నలివి. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పెట్టుకుని నిధులు రాకుండా చేసుకునే కంటే సామరస్యంగా వ్యవహరిస్తూ రావాల్సినవి సాధించుకుంటే రాష్ట్రం బాగుపడుతుందన్నది ఆయన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్థిక మంత్రితో కలిసి ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం ఉదయం సౌత్ బ్లాక్ లో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. కరువు పరిస్థితులపై చర్చించారు. ఏపీలో కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సకాలంలో నిధులు విడుదల చేసి బాధిత ప్రాంతాల్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. తర్వాత 20 నిమిషాల పాటు ప్రధాని, ముఖ్యమంత్రి విడివిడిగా సమావేశమయ్యారు. విభజన ద్వారా నష్టపోయిన రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోమని విజ్ఞప్తి చేశారు సీఎం. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాల్సిన బాధ్యత విభజన టైంలో పార్లమెంట్ లో ఉన్న అన్ని పార్టీల మీద ఉందన్నారు సీఎం. హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వమే అడ్డు చెప్తుంటే ఏం చేస్తోందని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ ఉన్నట్టు ఆ స్పెషల్ స్టేటస్ ఉన్నప్పుడు బాగుపడ్డాయంటారా? ఏం బాగుపడలా. ఎందుకు? 10 రాష్ట్రాలు. ఆ 10 రాష్ట్రాలు ఏమిటి? అవే కదా, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, భూటా, పక్కనుండే త్రిపుర, నాగాలాండ్, మిజోరాం, ఇవే కదా. అవి ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. క్వశ్చన్ అది కాదు నేను అడిగేది. నేను సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే నేను వెనకన్నాను. ఇది మేము కోరుకున్న, మేము చేసిన తప్పు కాదు. హోదా ఇచ్చామని చెప్పి ఏమి ఇవ్వకపోతే ఏమవుతాను? అది కూడా డబ్బులు ఇవ్వదనుకో, 5 ఏళ్ళు ఇచ్చామంటారు, ఈ ఏపీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వరు, ఏమవుతుంది? నువ్వు వివాదాల కంటే రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల్ని సాధించుకోవటమే ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రస్తుతం ఇస్తున్న రాయితీలు కూడా 2017 మార్చితో ఆగిపోతాయని, అలాంటి ఇబ్బందులు రాకుండా ఏపీని ఎలా ఆదుకుంటారో చెప్పమని ప్రధాని అడిగానన్నారు చంద్రబాబు. నేను అడిగింది ప్యాకేజీ కాదు, బైఫర్కేషన్ యాక్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయడం. మూడోది, ఒక స్పెషల్ స్టేటసే కాకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమొస్తుంది? 90% ఈఏపీ ప్రాజెక్ట్స్, 90% ఏదైతే మీకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ గ్రాంట్ వస్తుంది. అదే మరిగా జీఎస్టీ వస్తుంది. కాబట్టి స్పెషల్ స్టేటస్ ఉండే రాష్ట్రాల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 2017కు మార్చికి పూర్తి అవుతాయని పెట్టుకున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు మాకు హెల్ప్ చేస్తారు? ఏం చేయబోతున్నారు? ఏం చేసి అందరితో సమానంగా పైకి వచ్చే వరకు, నిలదొక్కునే వరకు మీరు మమ్మల్ని ఆదుకుంటారు? దట్ ఈస్ మై మెయిన్. రాష్ట్రంలో కరువుపై పోరాడుతున్నామని, చెరువుల పూడిక తీతలు, గొలుసుకట్టు చెరువుల ద్వారా భూగర్భ జలాలను పెంచే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోందని చెప్పారు సీఎం. నేను ఇందులో చూపించింది, ట్యాంక్స్ అన్నిటికీ జరగాలంటే అన్ని ట్యాంకుల్లో పూడికలు తీయాలి. అన్ని పూడిపోయినాయి. దానివల్ల కెపాసిటీ మొత్తం దెబ్బతినింది. ఎన్క్రోచ్మెంట్స్ వచ్చాయి. అవన్నీ క్లియర్ చేసి ట్యాంక్స్ అన్ని క్లియర్ చేయడం. రెండోది, క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్. ఒక చెరువు కానీ ఫుల్ అయితే కింది చెరువుకు నీళ్లు వెళ్ళాలి. ఒకప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడు అన్నీ పోయినాయి. దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అదే మరిగా పంట కుంటల్ని పంట సంజీవని పేరుతో 6 లక్షలు ఈ సంవత్సరం ఇవ్వాలనుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది 6 లక్షలు పెట్టారు, 5 లక్షలు పెట్టారు. ఒక ఆంధ్రప్రదేశ్ని 6 లక్షలు పంట కుంటలతో ఇవ్వాలని పెట్టుకున్నాం. చెక్ డ్యామ్లు ఒక 12,500 చెక్ డ్యామ్లు ఈరు కట్టడం కోసం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే మరి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, ఎక్కడ వీలైతే అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాం. 1 మీటర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే 90 టీఎంసీ నీళ్లు వస్తుంది. 90 టీఎంసీ నీళ్లు అంటే దగ్గర 9 నుంచి 10 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిశారు చంద్రబాబు. ప్రధానితో చర్చించిన ఆర్థిక అంశాలన్నింటినీ ఆయన దగ్గర కూడా ప్రస్తావించారు. ఈ భేటీ జరుగుతున్న టైంలోనే ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా అక్కడికి వచ్చారు. దీంతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై గతంలో ఇచ్చిన హామీల ప్రస్తావన వచ్చింది. కేంద్ర మంత్రులిద్దరి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు చెప్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఏపీ భవన్లో సీఎంను కలిశారు. శాఖపరమైన అంశాల్ని చర్చించినట్లు తెలిసింది.